హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. మొన్నైతే మీకు అరటికాయ ఇప్పుడు ఎలాగ చేయాలని చెప్పాను. నేను వచ్చి ఆలూ ఫ్రై చేశాను. ఈరోజు వచ్చి బెండకాయ ఫ్రై. బెండకాయ ముందు కడిగేసి కొంచెంసేపు ఎండాలి. ఎండిన తర్వాత అప్పుడు కొంచెం శనగపిండి వేయాలి. అందులో బియ్యం పిండి వేసి కొంచెం కలిపేసి ఉంచేయాలన్నమాట. ఉంచిన తర్వాత అప్పుడు ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అది వేసి కొంచెం ఆయిల్ ఎగ్గట్టు. ఉల్లిపాయలు వేయకూడదు అన్నమాట ఇందులోనే. అసలు ఉల్లిపాయలు వేయకుండా బెండకాయ ఫ్రై అన్నమాట. అది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరందరూ చేసుకొని తినండి. ఎలాగుందో చెప్పండి నాకు. పల్లీలు ఓకే, ఉప్పు సరిపోయింది. కొంచెం వేగాలి. బెండకాయ ఫ్రై ఇలా చేస్తే బాగుంటుంది. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే టేస్ట్గా ఉంటుంది. మరి శనగపిండి కొంచెం కలపాలి, ఎక్కువ కలపకూడదు. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. నేను ఉదయం 5 గంటలు లేచాను ఫ్రెండ్స్. లేచి పప్పుచారు చేశాను, రైస్ వండాను, ఉప్మా చేశాను. మళ్ళీ వచ్చి పాలు మరగబెట్టుకొని కాఫీ తాగాను. తాగిన తర్వాత బెండకాయలు చికెన్ వండాను. అంటే రాత్రి చికెన్ వండేసి ఉన్నది, అది వేట్ చేసి బాక్స్లో ఇచ్చాను. నేనైతే తిన్న శుక్రవారం కదా. రేట్ ఫ్రెండ్స్, నా కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు. కామెంట్స్ పెట్టండి, రేట్ బాగుందా లేదా అని. బెండకాయ కూర, ఇది అరటికాయ కూర. ఇది అరటికాయ కూర, బెండకాయ. ఉప్పు సరిపోయింది. బెండకాయ ఎలాగ చెప్పాలి మీకు. ముందు కడిగేసి చిన్న చిన్న ముక్కలు కోసి ఒక 10 నిమిషాలు ఉంచేయాలి, ఆడాలి. కొంచెం ఆడిన తర్వాత అప్పుడు కళాయిలో నూనె వేయాలి, ఆవాలు వేయాలి, జీలకర్ర వేయాలి, శనగపప్పు వేయాలి, మినపప్పు వేయాలి, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేయకూడదు. కరివేపాకు వేసిన తర్వాత వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఈ బెండకాయల్లోనే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి కలిపేసి ఉంచేయాలన్నమాట. దాంట్లో ఉంచేస్తే అప్పుడు ఇది వేగిపోతాయి కదా. వేగిపోయిన తర్వాత ఈ బెండకాయలు అందులో వేసేయాలి. వేసి వేపాలన్నమాట. సూపర్గా ఉంటుంది. హోటల్లో వేపుతారు కదా, అలా వస్తుంది అన్నమాట. ఇది ఉల్లిపాయలు వేస్తే మీకు ముద్ద వచ్చేస్తుంది అన్నమాట. టేస్ట్ మారిపోదు. ఇలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకేంటి సంగతులు? మీ ఇంట్లో అందరూ బాగున్నారా? మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. బెండకాయ వేగుతుంది, బాగుంది, సూపర్గా ఉంది. ఇలా చేసుకొని తినండి మీరు. ఓకేనా? బాయ్. రేపు ఇంకో రెసిపీ చూపిస్తా. ఓకేనా మరి ఫ్రెండ్స్? బాయ్.